తల్లి టెంపుల్ దగ్గర వెళ్ళాం అంటే ఇలాగుంటుంది. ఇది మన సీరియల్ భద్రాచలం రూట్ అండి. ఇదేనే ఇలాగెళ్ళొచ్చు. మన నర్సపట్నం మీదుగా వచ్చే రోడ్ ఇదే. సీలేరు, దారకొండ, అలాగే డొంకరాయి, ఇలా చిత్రకొండ, ఒడిశా అన్నీ వెళ్ళొచ్చు. బలిమేళ, భద్రాచలం, చిత్తూరు, మోతుగూడెం అన్నీ ఈ రూటే వెళ్ళొచ్చు. కానీ రూట్ చిన్నేసి అంటున్నారా? ఏం చేస్తాం, కొండ ప్రాంతంలో చిన్న ఏరియా ఇవే ఇంకా రోడ్లు. అది ఒక 5 రోడ్డు. చూడండి దగ్గర మలుపులు, అప్పులు ఏంటో. అంటే ముగ్గురు కూర్చున్నాం కదా. మావాడు మోస్ట్ పాపులర్ డ్రైవర్ అన్నమాట. ఆయనకి అన్ని విధంగా తెలుసు. డ్రైవర్ లైసెన్స్ ఎలా, డ్రైవింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్నీ నేర్పుతారు. ఈయనే మన దారకొండకి ఈయన అన్నమాట. చూడండి పొగ మంచుతో కనిపిస్తుంది మొత్తం రోడ్డు మొత్తం. మీకు కనిపిస్తుంది లేదు కానీ మాకంటే మొత్తం పొగ మంచుతూనే ఉందన్నమాట రోడ్డు. ఇప్పుడు దారుణం తల్లి టెంపుల్కి వెళ్తున్నాం కదా, అందుకనే మొత్తం పొగ మంచుతూనే ఉందండి. మీకు అదే నా ఫోన్లో బ్లాక్ చేస్తామని కెమెరా బాగాలేదు, ఎందుకంటే ఆ పొగ మంచులో పడిపోతుంది మా కెమెరా అండి. సరిగా బ్లాక్ అవ్వట్లేదు అసలు. మా వాడు స్పీడ్ ఎంత వెళ్తాను అన్నమాట. 70 స్పీడ్ తగ్గించండి. నేను చెప్పగా తగ్గించే బాబు, నేను ఎలా విధంగా ఎలా తెలుసు కదా. ఒక మంచితో కనిపిస్తుంది మొత్తం. ఏం వరి అవ్వకండి. మీకు ఇక్కడ కాదు, దార్లమతల్లి టెంపుల్ దగ్గర మీకు మంచి లొకేషన్ చూపిస్తాను, మీరే చూస్తారు. అమ్మ విశ్వకం గారు, మీరే ఎప్పుడైనా తీసుకెళ్ళండి మీ దారకొండ ఏరియాకి. ఇలా పొగ మంచుగా చూద్దాం అనుకుంటారు కదా, చాలా బాగుంటుంది. అలాగే రోడ్డు కూడా చిన్నది ఉంటే కనుక మనం ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ వచ్చినా మనకు ఇబ్బందికరంగా ఇది ఉంటుంది కనుక మనం కూడా స్లోగా వెళ్ళాలి కింద నుంచి వెళ్ళాలైనా. ఎందుకంటే పైన నుంచి అలా దొరలు వాళ్ళు ఎక్కువ స్పీడ్తో వస్తుంటారు లేదు తెలియదు, కానీ అంత పైన నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా ఓవర్గా వస్తారు కనుక మనమే సైడ్ ఇవ్వాలి. అదే చెప్తున్నాను మీకు, బ్లాక్ చూపిస్తాను కదా. అదే దార్లమతల్లి టెంపుల్ పక్కనే అక్కడ మంచి బ్లాక్, అంతే వాటర్ ఫాల్స్ అన్నమాట 2 పడుతున్నాయి. అది పైన నుంచి చూడడం కావద్దు, చూడొచ్చు కానీ దాని కిందకి వెళ్ళాలంటే ఇంకో రూట్ ఉంది, మీకు చూపిస్తాను లాస్ట్కి. మీకు ఆ రూట్లో నుంచి వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ ఎలా పడుతున్నాయి, ఏ విధంగా పడుతున్నాయి మీకు చూపిస్తాను. అది ఎక్కడ పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి, భూమిలోనా అయితే రాయి కిందనున్నా ఎలా పడుతున్నాయి చూపిస్తాను మీకు లాస్ట్లో. పొగ మంచుతో కప్పిస్తున్నాయండి మొత్తం రోడ్ మొత్తం. చూడండి మొత్తం పొగ మంచుతూనే ఉన్నాయి. ఈ మంకీస్ కనిపిస్తుంది అంటున్నాయా? దార్లమతల్లిలోని లాస్ట్ ఇయర్ దాకా మంకీస్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఊర్లలో వచ్చి చింతపండు గట్ల అలాగే ధాన్యం నీళ్ళు తినడం వల్ల మన పెద్ద మనుషులు మాట్లాడుకుని, లేదు ఈ మంకీస్ మనకి ఎక్కువ భారీ పంటలకు నష్టం చేస్తున్నాయి, అలాగే చింతపండు నష్టం చేస్తున్నాయి అనేసి మన ఆదివాసీ వాళ్ళకి ఒక కొంతమందికి ఒక ఏం లేదు వాళ్ళకి చెప్పి ఒక అదే కోతుల్ని తరిమేయడం చేశారనమాట. ఇప్పుడైతే సరిగ్గా లేవన్నమాట. మొన్న అదే లాస్ట్ ఇయర్ బ్యాక్ అయితే ఈ చుట్టూ అంతా అలాగ కోతులు కూర్చుండే, ఒక లైన్ వరుసగా 10 కోతులు 12 కోతులు అలా 3-4 కోతులు అలా ఉండే. మనం ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు కొబ్బరికాయ పట్టుకుని వస్తాయి కదా అన్నట్టు అలా ఆశగా ఎదురు చూసేదన్నమాట మంకీస్. ఇప్పుడైతే లేదు అసలు ఇప్పుడు, ఎందుకంటే కొద్దిగా వర్షాకాలం కూడా వస్తుంది కదా. ఎందుకంటే చింతపండు గట్ల అలాంటివి అయిపోయాయి, అలాగే మామిడి పండ్లు కూడా అయిపోతున్నాయి మా సీజన్లో ఇక్కడ మన దారకొండ ఏరియాలో. అందుకని కొద్దిగా మంకీస్ కూడా దూరంగా వెళ్ళిపోయాయి అన్నమాట. ఎక్కడ ఫ్రూట్స్ అలాగే ఎక్కడ వాళ్ళకి కాయకు అదే సారీ చూడండి దగ్గర బ్లాక్లు అండి. అంతే మనకి మలుపులు అంటారు కదా, మలుపులు దగ్గర మలుపులు అనమాట. దగ్గర మలుపులు ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది అంటారు. అందుకని మన వాళ్ళు ఎంత పోజుకుంటే అంతే అంత ఇదిగా ఇబ్బందికరంగా వెళ్ళి వస్తాం అంటారు.
ఇది మన దాల్మతల్లి గుడికి వెళ్ళాలంటే ఎన్ని మలుపులు ఎక్కాలంటే మహా అయితే ఒక 8-9 మలుపులు దాటితేనే మనం అక్కడ గుడికి వెళ్ళగలం. చూడండి వెహికల్స్ ఎలా వస్తున్నాయి, అటు నుంచి ఎంత స్పీడ్గా వస్తున్నాయి, అలాగే ఇబ్బందికరంగా వస్తుంది. ఎందుకంటే రోడ్ బాగాలేదు కనుక అంత ఇబ్బందిగా వస్తున్నాయి. అంత మనం చూసుకునే వాళ్ళకి సైడ్ అట్లా పక్కకి వెళ్ళిపోవాలి. కానీ లొకేషన్ మటుకు చాలా 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 సూపర్గా ఉన్నాయి. లొకేషన్ మీకు ఫోన్లో చూపిస్తే సరిపోదు, కానీ నిజంగా చాలా 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 మంచిగా ఉంది లొకేషన్. అంటే ఇక్కడ ఇలా కిందగా చూద్దామంటే మొత్తం కొండ అసలు కనిపించట్లేదు అన్నమాట. మంచిగా మొత్తం కుమ్మిస్తున్నాయి, మంచులు మొత్తం నీట్గా ఉన్నాయి అన్నమాట. ఇది చూడండి మన టూరిస్టులు అంటే వాళ్ళు వస్తున్నారు కదా, నర్సపట్నం నుంచి అలాగే వైజాగ్ నుంచి చాలా మంది గుడికి వచ్చేసి. ఎందుకంటే గుడికి నుంచి కింద దిగుతున్నారంటే వాళ్ళు చెప్పనా మీకు, అంటే ఏజెన్సీలలో నాటుకోడులు తక్కువగా దొరుకుతాయి అన్నమాట. అంటే పుంజులు మహా అయితే 500కి 400కి మన వాళ్ళు వేరే పడతారు. మన నర్సపట్నం నుంచి, వైజాగ్ నుంచి, అంగపల్లి నుంచి చాలా భద్రాచలం ఇలా హైదరాబాద్ నుంచి కూడా వస్తారు మా దారుణ ఏరియాలో అనమాట. దారుణతల్లి టెంపుల్ కూడా ఇప్పుడు వాళ్ళు ముగ్గురు వెహికల్ చూసారు కదండి, దిగుతున్నారు వాళ్ళు. హలో గైస్, నేను బ్లాక్ చేస్తున్నాను కానీ నా ఫోన్ స్టోరేజ్ అయిపోయింది, అదే ఫోన్ మెమరీస్ ఎక్కువైపోయింది. అందుకని ఇంకా దానికి వీడియో తీయడం కూడా అవ్వట్లేదు. చూడండి పొగ మంచుతో మొత్తం కప్పేస్తున్నాయి. ఇది వ్యూస్ చూడడం చాలా బాగున్నాయి, కానీ ఫోన్లోనే ఇంకా బంధించేస్తున్నాం మేము. మీరు వచ్చి చూస్తేనే చాలా బాగుంటుంది. ఇది పక్కనే టెంపుల్ అనమాట. మొత్తం ఈ 4 కొబ్బరికాయ, అలాగే పక్కన బండి కింద తీసుకున్న ఇంకో కొబ్బరి, మొత్తం 6 తీసుకెళ్తున్నాం మేము. చాలా వ్యూస్ బాగున్నాయి. ఇది పొగ మంచుతో మొత్తం కప్పిస్తున్నాయి. అలాగే నాతో పాటు వీళ్ళు వచ్చినారు అనమాట, డ్రైవర్స్, కండక్టరు. ఆ ఎర్ర షర్ట్ ఉన్నారా, ఆడే 2 తెచ్చుకున్నాడు కొబ్బరికాయ. ఇంకో ఈ డ్రైవర్ అనమాట, ఈయనే సూపర్ స్టార్ అనమాట. సీల సూపర్ స్టార్ అంటే కదా ఈయనే. సిగ్గుపడుతున్నాయి ఆయన, అందుకనే. ఇప్పుడు వెళ్తున్నాం, ఇంకో మలుపు తిరిగితే ఇంకా దాల్మతల్లి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ దాల్మతల్లి టెంపుల్ ఉంది. మేము దాకా నుంచి అలాగ బ్లాక్ చేసి వస్తున్నాం. మధ్యలో ఆగిపోయింది, కానీ మధ్యలో చూపించే, ఎందుకంటే ఆగిపోయింది మధ్యలో. అసలు రోడ్ మటుకు అసలు చాలా దరిద్రంగా ఉంది ఏం చెప్పలేం, కానీ చాలా కష్టంగా ఉంది. అంటే బండి నడపడానికి అలాగే అసలు బాగాలేదు. మామూలు స్పీడ్ పెంచాడు, స్లోగా వెళ్తే అసలు సరిగా అవ్వట్లేదు, బ్లాక్ అవ్వట్లేదు అనేసి పొగ మంచి మొత్తం కప్పిస్తున్నాయి అన్నమాట. చూడండి పొద్దున వెళ్తున్నాం కదండి, పొగ మంచితో మొత్తం కప్పిస్తున్నాయి. అదే ఇందాక చెప్పాను కదా, ఇందాక 3 బండిలు దిగారు మన హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళన్న. అంటే ఏదైనా సీరియల్కి వెళ్ళేసి నాటుకోళ్ళు కొలుతేస్తారు అనమాట. అది ముక్కుంటారు కదా, నాటుకోళ్ళు తక్కువ రేటుకి కొనితేస్తారు అనమాట. మన ఏజెన్సీలో అంటే తక్కువ రేటుకి చాలా నాటుకోళ్ళు పుంజులు అమ్ముతారులే మన వాళ్ళు. అలా పెంచుతుంటారు చాలామంది అనమాట. అండి దాల్మతల్లి గుడి టెంపుల్ దగ్గర చూడండి, ఈరోజు సండే కదా, చాలా వెహికల్స్ అనమాట. ఇక్కడ అది 12-1 గంట అవుతుంది. ఆ టైం మరీ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. దాల్మతల్లి టెంపుల్ వస్తుంది. చూడండి కనిపిస్తుంటాయి అనమాట. చాలా అనమాట నాటుకోళ్ళు అన్నీ పడిస్తుంది. ముందుకు వెళ్ళచ్చు. చూడండి గైస్, ఏదో దాల్మతల్లి టెంపుల్కి వస్తుంది. మొత్తం పొగ మొత్తం కనిపిస్తుంటాయి మొత్తం దాల్మతల్లి టెంపుల్కి. చూడండి ముందుకు వెళ్ళచ్చు. చూడండి అసలు చూడండి, ఇది అసలు ఏం కనిపించలేదు అనమాట. చూడండి మొత్తం పొగ మంచు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. ఈరోజు సండే కదా, ఈరోజు సండే కనుక చూడండి దాల్మతల్లి టెంపుల్ చాలా వెహికల్స్ వచ్చినాయి. అలాగే ఈరోజు సండే కదా అనేసి చాలామంది. అసలు ఏంటి కొండే కనిపించట్లేదు. అసలు ఫుల్ పొగ మంచు మొత్తం కనిపిస్తున్నాయి. చూడండి అసలు కొండే కనిపించట్లేదు, ఫుల్ మంచు అనమాట. ఈరోజు వర్షం తగ్గింది కానీ మంచు ఎక్కువ అనమాట. ఇక్కడ దాల్మతల్లి టెంపుల్ చాలామంది వచ్చారు. ఇక్కడ నర్సపట్నం నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, భద్రాచలం నుంచి, మోతుగూడెం నుంచి, అలాగే చాలా మంది వస్తారు ఈ సండే కదా కనుక. ఉండవాలి కానీ ఇక్కడ మొత్తం పొగ మొత్తం కప్పిస్తుంది. సో దీనికైతే బలి ఇస్తారు ఫ్రెండ్స్. దీనికైతే ఇప్పుడు బలి ఇవ్వడానికి తెచ్చారనమాట తల్లి గుడిలో.
మనకి కొబ్బరికాయ కొట్టాలంటే ఈ ప్లేస్లో కొట్టాలన్నమాట, లోపల కొట్టడానికి కావచ్చు. ఇదే ప్లేస్కి కొట్టి లోపలికి మేయాలన్నమాట.